ఈ సంవత్సరం 6 నెలలు దాటి 7వ నెలలో మనం ప్రవేశించి ఉన్నాం. 6 నెలల్లో దాటిపోయినాం. సగం సంవత్సరం దాటిపోయింది. మనం ఆత్మీయంగా நாம் ஆவிக்குரிய வாழ்க்கையில் நாம் எவ்வளவு முன்னேறி இருக்கிறோம். ఆత్మీయమైన జీవితంలో దేవుని సంతోషపరిచే విధానాల్లో, లేకపోతే ప్రభు మనల్ని రక్షించిన ప్రేమలో మనం ఎంత జారి ఉన్నాం, అభివృద్ధి పరచబడినాం, దేవునికి మనం ఎంతగా ఇష్టలుగా జీవించామనేది మరొకసారి మనల్ని మనమే పరిశోధించి కొత్త ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకుందాం. ఆమేన్, ஆமென். பிரைஸ்ல அர்த்தம் ஆச்சுன்னு நினைக்கிறேன். நம்முடைய வாழ்க்கையில் 6 மாதம் கடந்துட்டோம். வாழ்க்கையில் நாம் எதை சாதித்தோம்? ஆவிக்குரிய வாழ்க்கையில் நாம் எவ்வளவு முன்னேறி இருக்கிறோம், இல்லை குறைஞ்சிருக்கிறோம்? ஒருவேளை பின்மாற்றம் இருப்போமானால், குறையுமானால், நம்முடைய விசுவாசத்தில், நம்முடைய நம்பிக்கையில், ஜபத்தில், வேத வாசிப்பில் நாம் குறைவாக இருப்போமானா நமக்கு பின்மாற்றம் வரும்போது முன்னிலைமை காட்டிலும் பின்னிலைமை కేడు உள்ளதா இருக்கும். ఒకవేళ మనం అభివృద్ధి పొందలేని పరిస్థితిలో మన కింద జారినట్లయితే ఈ సంవత్సరంలో, మరి ముందు ఉండే వాటి కంటే వెనక జీవితంలో మనం పడిపోయే పరిస్థితి, మేలులు దేవునికి మనం పడిపోయే పరిస్థితిని మనం తెచ్చుకోకూడదని మాత్రం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. అది ఎప్పుడైతే మనకు అలాంటి అనుభవం వస్తుందో మనం అభివృద్ధి పరచుకుందాం, దేవుని వెదకుతాం, ప్రభులో జీవిస్తాం. ప్రభువే మనకు సహాయం చేసిన గాక. ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఈ వారం మనకు శుక్రవారం ప్రైజులో నేను ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తాను. వాక్యం అయిన తర్వాత మీరే తీర్మానించుకోండి. ప్రైజ్ మనం ఏది వెతికితే మనకు మేలు ఉందని మీరే తీర్మానించుకోండి. మనకు ప్రతి 2వ వారములో 2వ శుక్రవారం మనకు ప్రార్థన ఉన్నవి. ఆమేన్. రాత్రి కొంతవరకు అంటే 9 నుండి 12 వరకే ముగిస్తాం. నాకు తెలిసినంత వరకు ఆ ప్రార్థన బలం ఉన్నవి. 9కి అయితే మనకు నిద్ర, బలహీనత, పండుకోవాలని అలాంటి పరిస్థితి వస్తుంది. పగలంతా కష్టపడినప్పుడు ఆ రాత్రి నిద్రపోదామని ప్రతి వారికి ఆ యొక్క సమస్య అది ఉంది. అయితే నేను కూడా గ్రహించాను. అయితే వచ్చి ప్రేయర్లో కూర్చొని ప్రేయర్ స్టార్ట్ చేస్తే 12 గంటలు కూడా ముగించడానికి ఇష్టం ఉండదు. అదేమో అలాగా ఒక శక్తిని నేను గ్రహిస్తున్నాను, అలాంటి ఆనందాన్ని నేను చూస్తున్నాను, అలాంటి ఆత్మీయమైన అనుభవాన్ని నేను చూస్తున్నాను. ఇది అందరూ కూడా పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రెండవది 12 గంటల ప్రార్థన అనేది మనం ఏర్పాటు చేయబడుతుంది. ఈ శనివారం మనకు ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అనేది మీకు మీరే ఆలోచించి మీరు మాట తప్పకుండా. యోనా సముద్రములో దేవుడు పడవేశాడు. అవునా? ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉన్నారా? అవును రాలేదే ఎవరికి? యోనాని సముద్రములో పడవేశాడు. ఎందుకు తెలుసా? సముద్రములో లోయల్లో వెళ్ళి మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బాగా గమనించండి. యోనా సముద్రం లోయల్లో 3 రోజులు చేప కడుపులో వండుకొని, ప్రభువా నేను చేసుకున్న మొక్కుబడిని నేను తిరిగి చెల్లిస్తున్నాను అన్నాడు. సముద్రములో చేప కడుపులో. యోనా 2వ అధ్యాయంలో ఆఖరిలో ఆ మాట ఉంది. మనం చేసుకున్న మొక్కుబడి, మనం చేస్తున్న చిన్న ఏదైనా సరే, నేను ఇది చేయాలని అనుకున్నాను, నేను ఇప్పుడు ప్రార్థన చేయాలని అనుకున్నాను, నేను ఇలాగా ఆరాధనకి నేను సమయానికి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఇలాగ మనం ఏదైతే దేవునికి మొక్కుబడి చేస్తున్నామో
అది తప్పక మొక్కుబడి అంటే ఏదో కానుకలు, ఏదో ఇది కట్టదామా అది కట్టదామా అని కాదు. యోనా ఏమీ మొక్కుబడి చేశాడు తెలుసా? ఏం మొక్కుబడి తెలుసా చెప్ప? దేవుడు అన్నాడు, నువ్వు నినివేకి వెళ్ళుము, వారికి విరోధంగా, వారు చేసే పాపాన్ని వారికి విరోధంగా మాట్లాడుము అన్నాడు. నేను వెళ్తానన్నాడు. దేవుడు చెప్పిన మాటకి, యెహోవా చెప్పిన మాటకి, ఆ స్వరానికి నేను వెళ్తాను అని అన్నాడు. అది మొక్కుబడి. అదే ఆయన శాప కడుపులో చెప్పింది. ఏమంటున్నాడు? నేను నీకు చెప్పిన మొక్కుబడిని నేను చెల్లించగా మానును. ప్రైసులో ఎప్పుడైతే చెప్పాడో దేవుడు చేప కడుపులో నుండి ఆ యోనాని అట్టే చేపతో కూడా ఆ ఒడ్డులో తీసుకుని వచ్చి వదిలాడు. చేతులు తడదామా? ప్రైసులో అర్థమైంది, అర్థమైన వారు. అవును, మొక్కుబడి అంటే అది. ఒక చిన్న విషయమైనా కూడా నేను ఈ దినాల్లో నేను ఈ ప్రేయర్ చేసుకోవాలని అనుకున్నాను, నేను సమయానికి రావాలని అనుకున్నా, చేసుకున్న ఆ ప్రయాసము, ఆ మొక్కుబడి మనం చెల్లించక మానకుండా చెల్లిస్తే మనకు మేలు ఉన్నవి అని మాత్రం నేను చెప్పగలను. దేవుని విషయంలో మీరు లోకములో ప్రైజుల ఏది ఎవరికి ఏ విధ మాట ఇచ్చి చేయలేకపోతున్నారో నాకు తెలియదు, కానీ దేవుని విషయంలో మాత్రం మీరు ఏదైతే దేవునికి చెల్లించాలని అనుకుంటున్నారో అది తప్పక మనం చేయగలిగిన వారే మారాలి. కాబట్టి ప్రేయర్ సమయం మీరు తీసుకోండి. ఈ వారం భోజనం ప్రైజులో ఈ వారం జేమ్స్ ఫ్యామిలీ, రైట్, జేమ్స్ ఫ్యామిలీ వారు ఈ వారం భోజనం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్ల ఉన్నవి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో కలుద్దాం. నేను ఎందుకు ఈ 2వ వారం ఈ ఆల్ నైట్ ప్రేయర్ అయినా, సగరాత్రి ప్రేయర్ అయినా, ఈ 12 గంటల ప్రేయర్ అయినా ఎందుకు పెట్టినామంటే, ప్రభు బల్లలో మనం చాలా మనల్ని మనమే పరిశోధించి దాంట్లో పాలు పొందటానికి ఈ ప్రేయర్లు మనం పెడుతున్నాం. దయచేసి అందరూ కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెళ్దాం, వాక్యానికి వెళ్దాం. ప్రైజుల లూకా సువార్త 11వ అధ్యాయం. పోయిన వారం కూడా ఈ 11వ అధ్యాయంలోనే మనం ధ్యానించాం. సరే, ఈ వారం నాకు ఒక ప్రేరేపణ. ప్రైజుల ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డలు గమనికల ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డలు, నమ్ముకున్నవారు, దేవునిలో జీవించేవారు చాలా ముఖ్యమైన ఒక సంఘటనని ప్రతి వారు వదిలిపెడుతున్నారు. అది ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన ఎవరు, ఏ కుటుంబము, ఏ వ్యక్తి ప్రార్థన చేయలేకపోతున్నారో వారు మేలుని పోగొట్టుకుంటున్నారు అనే సంగతి ఈ లూకా సువార్త 11వ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. మనం ప్రతి మేలుకి, ఆశీర్వాదానికి ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఇది యోహాను తన శిష్యులకు నేర్పించాడని యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి అడుగుతున్నారు. జపం ரொம்ப ముఖ్యమైనది. ప్రైజులా எனக்கு முன்னே ஒரு தேவனுடைய தாச கிராமமெல்லாம் கூட்டின்னு போய் ஊழியத்துக்கு நடத்துவார், ஜான் ராஜன். அவர் போகும்போதெல்லாம், ஒரு கிராமத்துக்கு போகும்போதெல்லாம் ஒரு சம்பவம் சொல்லுவார். நீ என்ன பாவம் பண்ணா செய், ஜபத்தை விடாத, ஆராதனை விடாதன்னு சொல்லுவார். நான் இந்த வார்த்தையே நான் அவரிடத்துல வரும்போது, நைட்டு ஊழியம் முடிச்சுட்டு 2 பேரும் ஸ்கூட்டரில் வருவோம். அவர் மறுபடியும் ஆம்பூருக்கு போயிடுவார் இந்த பகுதி ஊழியம் செய்யும்போது. அப்போ நான் வரும்போது, என்ன பிரதர் இப்படி இந்த மாதிரி பாஸ்டர் இப்படி நீங்கள் பேசுகிறீங்களன்னா, அவர் ஒன்று சொல்லுவார். ஆண்டுடைய வார்த்தை வாசிப்பாயானா, நீ ஜெபம் பண்ணுவாயானா, நீ கர்த்தரை பயபக்தியாய் வாழ்வானா, அந்த பாவம், நீ செய்கிற பாவம் அது ஒன்று விட்டு போயிடும். ஆமென்.
மேலானது வரும்போது குறைவானது ఒంజి పోయడం. ఆమె சொல்லுங்களே. మేలైనది ఎప్పుడైతే మనకు ఎక్కువగా ప్రార్థన జీవితం, దేవుని వెదికే అనుభవం, దేవుని భయభక్తి నీలో వచ్చినప్పుడు నీకు కలిగిన ప్రతి లోక సంబంధమైన పాపము, మరి దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కూడా అది నిన్ను వదిలిపెట్టి పారిపోతుంది. ఆమేన్. అందుకే ఈ మాటని నేను రుజువుపరిచి చెప్తున్నాను. ప్రార్థన చేసే ఏ వ్యక్తి అయినా సరే మీకు అనుభవం ఉంటే முழங்கால் படிட்டு ஆண்டவரேன்னு சொல்லி ஒரு மாசம் நீ ஜெபம் பண்ணி பாரு. உனக்கு இருக்கிற அந்த பலவீனம், உன்னை கெடுத்து கொண்டிருக்கிற வாழ்க்கை உன்னை விட்டு మారుం. ఒక నెల నువ్వు ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను ఇది చేయకుండా ఉండటానికి మానలేకపోతున్నాను అని ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉంది. చేతులు తడదామా? ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ లూకా సువార్త 11వ అధ్యాయాన్ని మరొకసారి మీ మధ్యలో నిలబడి మాట్లాడటానికి కారణం ఏం తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగారు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన గురించి నేర్పిస్తున్నాడు, మాకు నేర్పియము అన్నాడు. యేసు ప్రభు అక్కడ నేర్పించాడు. ప్రార్థన నేర్పించిన వెంటనే దాంట్లో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని యేసు చెప్పటం మీరు గమనిస్తున్నారు. ఒకటి ఏమో, ఒక స్నేహితుడు తన ఇంటికి రాత్రి కాల సమయంలో వచ్చాడు. వచ్చే సమయంలో తన స్నేహితుడికి ఇవ్వటానికి తన బిడ్డలతో కూడా వచ్చేశాడు. అతనికి రాత్రి సమయంలో అతనికి ఏదైనా భోజనం పెట్టడానికో లేదు ఏదైనా ఇవ్వటానికి ఈయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు యేసు ప్రభు ఈ మాటని మీరు బాగా గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మనం నిజంగా దీంట్లో బలం ఉందా? ఈ మాటలో శక్తి ఉందా? ఈ మాటలో మార్పు ఉందా? గమనించండి. ఆ స్నేహితుడు తన స్నేహితుని వెదికి వచ్చాడు. వచ్చి రాత్రి సమయంలో అతను వెదికి వచ్చినప్పుడు ఇతనిలో ఒక ప్రత్యేకమైన గుణ లక్షణాలు ఉంది. ఏమిటంటే, అతనికి ఏదైనా పెట్టడానికి రాత్రి నా దగ్గర ఏమీ లేదు. ఆయన అనుకున్నాడు, అయ్యో నా స్నేహితుడు రాత్రి కాలం సమయం కూడా లేదు, తప్పిపోయి వచ్చాడు. కానీ ఇతనికి ఇచ్చే మనసు ఏమిటంటే, ఏమీ లేకపోయినా కూడా ఇచ్చే మనసు. ప్రైజ్లా, దాచిపెట్టే మనసు కాదు, ఇచ్చే మనసు ఇతనిలో రావటం అక్కడ గమనిస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, రాత్రి ఆ స్నేహితుల్ని తన ఇంట్లో వదిలిపెట్టి తన స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాడు. తన స్నేహితుడికి వెళ్ళి తలుపు తట్టి అడుగుతున్నాడు, స్నేహితుడా లేము అని. ఏమైనా అడిగితే, నా స్నేహితుడు ఈ రాత్రి నా దగ్గరికి వచ్చేసాడు, ఆయనకి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, కొంచెం అప్పుగా నువ్వు ఏం చేయంటే రొట్టెనేమని అడిగాడు. అప్పుడు అతను అంటున్నాడు, నువ్వు నన్ను తొందర చేయవద్దు, నేను బిడ్డలతో కుటుంబంతో నేను నిద్రపోతున్నాను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవద్దు అన్నాడు. అయితే ఇబ్బంది పెట్టవద్దు అని ఒకసారి చెప్పేసిన తర్వాత ఒకవేళ మనం అనుకుంటాం, లోకరీతిగా మనం అనుకున్నట్లయితే ఏమనుకుంటున్నామంటే, కొన్ని స్వార్థ నీతి, చాలామందికి స్వార్థ నీతి ఉంది. చాలామంది ఇది లేదని చెప్పటం కాదు, స్వార్థం. నాకేమి వచ్చేసాడు, ఆయన నాకు చెప్పేసే వచ్చాడు అని ఆయన అనుకుంటూడొచ్చు. ఆయన చెప్పేశాడు, కాదు అన్నాడు, వెళ్ళిపోదాం, నేను ఏదో ఒక నామకార్థంగా. మనం ఎలాంటి విశ్వాసాలు తెలియదా, మనం నామకార్థంగా విశ్వాసులుగా ఉంటున్నాం. స్వార్థం మనలో ఉంది. ఆ దినాలు అతనికి స్వార్థ లేదు. ఆయనకి స్వయబుద్ధి మీద తను ఆధారపడినా మరొకసారి ఆయన గోజాడుతున్నాడు, లేదు స్నేహితుడా, నా స్నేహితుడు వచ్చేసాడు, ఆయన దగ్గర పెట్టడానికి నాకు ఏమీ లేదు అని మరొకసారి ఆయన చెప్పినప్పుడు యేసు ఈ అనుభవాన్ని చెప్తున్నాడు. యేసు ఏం చెప్తున్నాడు తెలుసా? యేసయ్య
వాడు స్నేహితుడు అనుకున్న దాన్ని బట్టి వాడికి ఇవ్వలేకపోయినా వాడు గోజాడాడు చూడు ప్రైజులు, దాన్ని బట్టి అయినా వాడికి మేలు చేయకుండా మానునా అని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? మనలాంటి ప్రార్థన మర్చిపోయి, ప్రార్థనకు చోటు ఇవ్వకుండా, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మన స్వార్థముతో మన జీవితంలో మనం బ్రతికించే చాలు అని ఈ విధంగా జీవించే వారికి యేసు చెప్పిన ఆ ప్రార్థన ఒకసారి ఆలోచన చేసినట్లయితే, గోజ ఆడటం మన పరిస్థితి కొరకు, మన జీవితం కొరకు, లోకములో జరుగుతున్న సంఘటన కొరకు, మనం ఇంకనూ దిగజారిపోతున్న మన జీవితంలో మనం అలాగ ఉండకుండా మనల్ని, మన విశ్వాసులైన మనల్ని మరి స్తోత్రం ఉజ్జీవపరచుకొని మనలో మనం ఒక ప్రత్యేకమైన జీవితం చేయటానికి ప్రార్థన విలువైనది. యేసు అక్కడ చెప్పాడు. ఏమని చెప్పారు తెలుసా? వాడు స్నేహితుడు అని లేచి అతనికి సహాయం చేయకపోయినా గోజాడటం, అది ఏమిటంటే ఆ మాటలో మనం గమనించినట్లయితే సొమ్మసిలక ప్రార్థన చేసుటం. ఆమెను చెప్దామా? హల్లెలూయా. సొమ్మసిలక ప్రార్థన చేయటం. విశ్వాసులు కష్టం వస్తే, సంతోషం వస్తే దేవుని వెతుకుతారు. కష్టం వస్తే దేవుని వెతికే మనసు లేదు. క్రైస్తవ జీవితంలో అది కాదు. ప్రార్థన చేసే ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని గురించి బాగా తెలుసు. మీరు ఆత్మీయంగా దేవుని సన్నిధిని వెదికేవారుగా మారుస్తారు. హల్లెలూయా. ఒక భారం మనలో, ఒక స్తోత్రం. కొంతమంది మీకే తెలుసు, ఇది దేవుని దినము, ఇది సంతోషకరమైన దినము. ఈ దినాన్ని మనం దేవుని వెతికినట్లయితే ఆ వారమంతా కూడా దేవుడు పోషించగలిగిన వాడు. ఆమేన్. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మనం చేసే ప్రతి ప్రయాసములో, మనం చేస్తున్న ప్రతి పనులో, ప్రతి ఉద్యోగములో, ప్రతి బిజినెస్లో మనకు దేవుడు సహాయం చేసేవాడు. ఆమేన్. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన దినం అని యెహోవా దేవుడే చెప్పాడు. అది కూడా మనకు వాక్యం బోధించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఈ చెప్పబడిన మాటలు మనం గమనించింది ఏం తెలుసా? మనం స్వార్థులుగా కాకుండా, అతను నిజంగా తన స్నేహితుడికి రాత్రి ఏదో ఒక సహాయం చెయ్యాలి, అతను నేను తృప్తిపరచాలి, నేను అతను ఆనందం చెయ్యాలని గోజాడటం అవసరం. కానీ ప్రైజులు, గోజాడే మనస్సు మనకు అవసరం. ప్రార్థనలో దేవునితో కూడా కన్నీరు కాచి ప్రార్థన చేయటం మనకు చాలా అవసరము. ఆమెను చెప్దామా? ఎవరదే ప్రైజుల బయట ప్రైజులు గమనిద్దాం. ప్రైజుల మీరు సమస్యలుగా ప్రార్థన చేయమన్నాడు. లూకా సువార్త ఒక సంభవాన్ని మీకు తెలిసినదే, మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. సొమ్మసిల్లక కష్టం వచ్చినప్పుడు, భారం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కాదు మనం దేవుని వెదకటం. అన్ని వేళల్లో మనం ప్రార్థన చేయగలిగిన వారుగా ఉన్నట్లయితే మనం మేలు పొందలేకపోము. ఆమెను చెప్దామా? ఇక్కడ స్వార్థ నీతి కొరకు ఒక మాట మీకు చెప్పేసి మళ్ళీ 2 కొరింథీయులు 10వ అధ్యాయము 12వ వాక్యములు మీరు చూసినట్లయితే, స్వార్థపూరులు ఎలాంటి వారు? స్వార్థపూరులు పౌలు, అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా 12వ వాక్యములో చెప్తున్నాడు. ఏమిటంటే, ఇతరుల్ని చూసి సరి చేసుకుంటున్నారు. అయ్యో, నేను ఒంటరిగా నేను ఎలాంటి ఆత్మీయంగా నేను ఎదుగుతున్నాను, నా జీవితం ఎలాంటిదని ప్రతివారు తాను పరిశోధన చేయక వీళ్ళు ఏమంటున్నారంటే, స్వార్థ విషయంలో తాను మెచ్చుకోవటం. ఏమిటని? వాళ్ళకంటే నేను బాగున్నాను. ఇది స్వార్థ మెప్పు. ఇది పౌలు అది అంటున్నాడు. మీరు మాట చదువుదాం ఆ మాట. ஒப்பிடவும் தாங்களை ஒப்பிட துணிய மாட்டோம். ఇక్కడ బుద్ధి లేని, వివేక లేని, జ్ఞానం లేని కొన్ని విశ్వాసుల్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే,
తను ఒప్పించటం, నేను వాడికంటే బాగున్నాను, నేను వీళ్ళకంటే బాగున్నాను అని అనుకుని తన్ను తాను ప్రైజులో అనుకునేవారు జీవితంలో గోజాడే మనసు రాదు. వినయముతో ఇతను తన కొరకు కాదు, ఇతను యేసు అక్కడ ఆ మాట, ఆ ఉపమానం లేకపోతే ఆ సంభవాన్ని చెప్పడానికి కారణం ఏం తెలుసా? మనం అందరూ కూడా స్వార్థపూరులుగా రాకుండా ఇతర విషయంలో సహాయం చేయటానికి, ఇతర విషయంలో భారపడటానికి, ఇతర విషయంలో మనం ఏడటానికి మనం చేసినట్లయితే మనం గొప్పవాళ్ళుగా మన దేవుడు చేయగలిగిన వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకను కూడా దీంట్లో ఒక రహస్యం ఉంది. నెహెమ్యా మనకు అందరికీ తెలుసు కదా, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఎన్నోసార్లు చెప్తున్నాను. నెహెమ్యా ఒక చరిత్రహీనంగా మార్చడానికి కారణం ఏం తెలుసా? అతను తన కొరకు కాదు, తన ప్రజలు ఆరాధనకు స్థలం లేక, ఆరాధించటానికి, దేవుని గురించి స్తుతించటానికి, పాడటానికి ఆ యెరూషలేం దేవాలయంలో మరి ఆ పగలగొట్టే విషయాన్ని వారు విని ఏడ్చి ప్రార్థన చేయటం అక్కడ మనం గమనిస్తున్నాం. ఒక మంచి హాయిగా తన బాబిలోన్ దేశంలో ఉన్న మరి రాజు గారి ఇంట్లో ఒక మంచి భోజనం ప్లేస్లో ఉన్న భోజనాన్ని మాని ఉపవాసం ఉండి ఒక ప్రార్థన చేసే మరి ఆ నెహెమ్యా ఆ ప్రార్థన విన్నాడు. ఇతరుల కొరకు చేసే ప్రార్థన విన్నాడు. విని అన్ని రాజుల దగ్గర నుండి అతను సహాయం పొంది తన దేవుని ఆలయాన్ని కట్టడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆమేన్. మీరు బాగా గమనించాలి, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటానికి మనం ముందు ఉన్నామో, అన్యుల దగ్గర ఎవరి దగ్గరో దేవుడు వారు మనసు కరిగి దయచేయటానికి, మేలు పొందటానికి, దీవెన పొందటానికి, ప్రతి సమస్య మారటానికి దేవుడు ద్వారాన్ని తెరిచేవాడు. చేతులు తడదామా? రైసులా దేవుడు తెరిచేవాడు. అన్ని రాజు అడిగాడు, ఇతన్ని సిరబెట్టుకొని వచ్చిన ఆ రాజు అడిగాడు, ఏమి నెహెమ్యా, ఎందుకు నీ మొహం ఇలాగ సొమ్మసిల్లిపోయింది? నువ్వు వ్యాధి లేదే, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు నీలో ఏదో ఒక మార్పు, నీలో ఏదో ఒక దుఃఖం ఉంది అని అన్ని రాజు అడిగాడు, అర్థశాస్త్ర రాజు అడిగాడు. అప్పుడు అన్నాడు, నేను ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అన్నాడు. లేదు, నువ్వు ఏదో నీలో ఒక కన్నీటి ఉంది, నువ్వు ఎవరి కొరకు ఒక ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు, ఎవరి విషయంలో నీకు ఏదో ఒక దుఃఖం ఉంది, నువ్వు బాగానే ఉన్నావు, నీవు ఆరోగ్యమే ఉన్నావు అని రాజుగారి చెప్పాడు. అప్పుడు అన్నాడు, అవును రాజు, మా జనాంగము ఆరాధన చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. నిజంగా విశ్వాసులైన మనకు ప్రార్థించేవారు, ప్రార్థన చేసేవారి యొక్క జీవితంలో ఇలాంటి ఇతరుల విషయంలో ఒక భారం కలిగే హృదయము ఆటోమేటిక్గా ప్రార్థన చేసేవారికి వస్తుంది. నేను 10 సార్లు పాస్టర్ గారు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం, ఇతరుల కొరకు చెప్దాం, అట్ట కాదు. ఆత్మీయంగా ఎదికే విశ్వాసులకి, దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఉండే ఒక నిజమైన భారం ఎవరికి ఉందంటే, ప్రార్థన చేసేవారికి ఆటోమేటిక్గా ఆ భారము, ఆ దుఃఖము, ఆ వేదన, ఇతరుల కొరకు చేసే ప్రతి ప్రయాసము మన దేవుడు, మన అవసరతను దేవుడు సాధించేవాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, నిజమే. నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఆ అన్య రాజులు ఆ బాబిలోన్ దేశంలో చెరబట్టుకొని వచ్చిన వారి మధ్యలో నుండి, ఆ ఎదిరివాడు మధ్యలో నుండి దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆమేన్. చేశాడు ప్రైజులా. అప్పుడు అన్నాడు, అయితే నీకేమి కావాలా? నా దేశమును వెళ్ళి నా దేవాలయాన్ని కట్టాలి. ప్రైజులా. నా జనాంగానికి ఆరాధన లేకపోయినట్లయితే సమస్య, పాపము, వెనకాడటం, ఆశీర్వాదం లేదు, వారికి మేలు లేదని ఒక మంచి గ్రహింపు, జ్ఞానం కలిగిన నెహెమ్యా ఆలయాన్ని కట్టాడని నేను అంటుంది. మనం ఏదో ఆలయం కట్టేసామని కాదు, దయచేసి గమనించండి. పెద్ద ఆలయమే, రోడ్ సైడే ఆలయం కట్టేశాం. అవును, ఎవరి కొరకు? పాస్టర్ జోబ్ గారి కొరకు. అవునా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేలు పొందాం, మేలు పొందుతున్నాం, మేలు పొందబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించాలి, ప్రతివారు మనం గమనించాలి, ప్రార్థనలో మేలు ఉన్నవి.
మనం ఏదో ఇక్కడ ఈ కొరింథీయులు చదువుకున్న ఈ వాక్యం చదువుకున్నట్లుగా 2 కొరింథీ 10:12 చూసినట్లుగా మనల్ని మనమే మెప్పుపరుచుకొని జీవించే జీవితం మనకు వద్దు. ప్రైజ్ లార్డ్. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు సమస్తం తెలుసు, తెలిసింది ఏమీ లేదు. ప్రైజ్ లార్డ్. ఊరికి అలాగా చెప్పుకుంటున్నారు కానీ నీకేమి తెలుసు అనేది మాత్రం నాకు తెలుసు. అటు అనుకున్నవారు నాకేమి తెలియదు అని ఎవరైతే తగ్గించుకుంటున్నారో వారికి మేలు ఉంది. ఆమేన్. వినయం అనేది ఒక 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 నాకు అన్ని ఇక్కడ ఆ మాటలో చూసినట్లయితే ఈ స్వార్థ నీతిని మనలో నుండి తొలగించాలి. ఇది ఒక నీతి. నాకు అన్నీ తెలుసు, నేను వాళ్ళకంటే బాగున్నాను, నేను వాళ్ళకంటే నేను మరి సోతులు అన్ని విషయాల్లో నేను నీతిగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, యథార్థంగా ఉంటున్నాను అని చెప్పుకోవటానికంటే ఒక మనిషి తప్పిపోయిన వారి నిమిత్తమై, సరిలేని నిమిత్తమై నువ్వు ఏడ్చి ప్రార్థన చేసే ఒక కన్నీరు కార్చే ప్రార్థన ఒక విశ్వాసికి ఉన్నట్లయితే వారే దేవుని సన్నిధిలో తగ్గించుకునేవారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆ మనసు రావాలి మనకు. స్తోత్రం. మనం ఏదో నేను బాగున్నాను, అది స్వార్థ నీతి. నేను బాగున్నాను, ఇతరుల గురించి నాకు అవసరం లేదు, ఇతని గురించి నాకు భారం లేదు, ఇతని విషయం ఎట్టనా పోని నాకేమిటి అని అనుకున్నవారు స్వార్థ నీతి పరులు. అలాగ ఉండకూడదు. ఆమేన్. మనం గమనిస్తాం ఈ మాటలో చెప్పబడిన మాటని, వారు బుద్ధి లేనివారు, వారు జ్ఞానం లేనివారు అంటున్నాడు. అంటే ఎవరు జ్ఞానం కలిగిన వారు? ఇతరుల కొరకు చేసే ప్రార్థన. అందుకే మనం 12 గంటల సేపు ప్రార్థన పెట్టుకున్నాం. వారు గంటని తీర్మానించుకున్నాం. మీరు నిజంగా మనం పెట్టిన ప్రార్థన అంశములో దేశం కొరకు, జనాంగం కొరకు, నశించిపోయే వారి కొరకు, విశ్వాసుల కొరకు, మరి స్తోత్రం, కష్టములో, ఇబ్బందులు, వ్యాధులు నలిగిపోయే వారి కొరకు కన్నీరు కార్చే ప్రార్థన చేసే తన బిడ్డలకు జీవితంలో మీరు చేసినట్లయితే మీరు జ్ఞానవంతులు. చేతులు తడదామా? ప్రైజ్ లార్డ్. జ్ఞానవంతులైన సంఘంగా మారాలి. ఇది ఏదో మనం వచ్చాం, పాటలు పాడాం, ఆరాధన చేశాం, వెళ్ళిపోతున్నాం, కానుకలు ఇస్తున్నాం కాదు. ప్రైజ్. దయచేసి క్షమించండి. మనం చేసే ఒక బుద్ధి కలిగిన జ్ఞానం. ప్రైజ్ లార్డ్. అందుకే ఈ రాత్రి అక్కడ ఒక మాటని చూసినట్లయితే అక్కడ రాత్రి వేళలో వెళ్ళి, ఎందుకు రాత్రి వేళ అని చెప్పి రాయాలి? అది రాత్రి వేళలు వెళ్ళి ఏం చేశారంటే అతను గోజాడాడని గమనిస్తున్నాం. అవును, మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వాక్యములో మీరు గమనించి చదివినట్లయితే రాత్రి సమయంలో ప్రభు రాబోతున్నాడు. రాత్రి వేళలో అందరూ నిద్రపోతున్నారు. మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. గమనిస్తున్నారా? ఇక్కడ లేపుతున్నాడు. పెండ్లి కుమారులు సిద్ధంగా, మనం సంఘం అనేది, విశ్వాసులు అనేది, ప్రార్థన చేసే ప్రతి దేవుని బిడ్డలు ఎలాంటి వారు అంటే వారు పెండ్లి కుమార్తెకి సంబంధించిన వారు. ఆమేన్. మనం అదే పెండ్లి కుమారుడు వచ్చేసే సమయం వచ్చింది. జరుగుతున్న సంభవాన్ని చూస్తున్నప్పుడు, జరుగుతున్న ఇబ్బందులు, శోధనలు, అనీతి, మోసం, యామార్చటం ఈ దేశంలో జరుగుతుంది. మాటిచ్చి మాట చేయలేకపోతున్నాడు కదా. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఏదైనా సరే పెద్దోళ్ళు అవటానికి ఏదో ఒక మోసం చేసి యామార్చి ఇలాగ కొన్ని ఉంది. కానీ అలా కాదు. మన దేవుడు యథార్థవంతుడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చెప్దామా? ఇక్కడ మాటలో మీరు ఒకసారి గమనిస్తే ఆ రాత్రి 25:6లో మనం చదివినట్లయితే ఉండాటి ఒక శబ్దము కలిగినది. ఒక శబ్దం. ఎందుకంటే సిద్ధపడుతున్న విశ్వాసుల్ని చూసి, మేలు పొందుతున్న దేవుని బిడ్డలను చూసి, దేవుని వల్ల మరి సహాయం పొందుతున్న దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఏదో లోకరీతైన సంబంధమైన వారు కాదు, మనం పరలోక సంబంధమైన దేవుని బిడ్డలము. మనం ఒక పెండ్లి కుమార్తెకి సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెలుగా మనం ఉంటున్నాం. మరి ఇక్కడ మీరు గమనిస్తే మెలుకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. తెస్సలోనికీ పత్రికలో మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి. ఆ మెలుకుగా లేని ప్రార్థన, స్తోత్రం, మనం చెప్తాం. ప్రైజ్. నెలకొకసారి
ప్రార్థన పెడుతున్నాం. దేశం కొరకు ప్రార్థన చేయటానికి ఒక ప్రార్థన కూడిక మనం ఏర్పాటు చేయాం. అందరూ చెప్పినారు చేద్దాం. ఎప్పుడు ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఉజ్జీవం. ప్రైజ్లో ఆగస్టు నెల 14, 15, జనవరి నెల 26. రాజేష్ బండి రెడీ చేయి పోదాం, ప్రైజ్లో అన్నీ రెడీ అవుతుంది. ఆ రోజు వరకు అది ఉజ్జీవం. మరి పోయి వచ్చిన తర్వాత ప్రార్థన లేదు, ఒంటరిగా పాస్టర్ మాత్రం. అవునా? మన పిక్నిక్ ప్రార్థన మంది. అవునా? దయచేసి యేసు ప్రభు చెప్పిన ప్రార్థన మనం చెయ్యాలి. దయచేసి గమనించండి, మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమైంది చేయాలి. అది ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడే మనం దేవునికి యేసు చెప్పిన మాటకి మనం అనుసరించి నడిచేవారుగా మారుస్తాం. అక్కడ మాటలో మీరు ఒకసారి ఆయన అంటే గోజాడటం, రాత్రి సమయం, ఇదంతా కూడా వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే ఆ రాత్రి వేళల ఒకవేళ మనం నిద్రపోయినట్లయితే, సంఘమంతా కూడా పాస్టర్ గారు చెప్పారు ఈ శుక్రవారం మనకు ప్రార్థన ఉంది 12 వరకు అన్నాడు. మరి మనం నిద్రపోయినట్లయితే ఆ నిద్రలో యేసు ప్రభు వస్తే మన దగ్గర ఏం లేదు చెప్పండి. ప్రార్థనకు రాని వారి ఇంట్లో ఏం లేదు, నూనె లేదు. ప్రైజ్లో అవునా? అక్కడ అట్టే చెప్పబడుతుంది. నిద్రపోయినావంటే ఆత్మీయంగా అభిషేకము కొత్తపోయింది. ప్రైజ్లో దూరంగా ఉండేవాళ్ళు చూసిన ఆసక్తి, మీ దగ్గర ఉండేవాళ్ళు తప్పక మీరు రావటం చాలా అవసరం. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఒక ఏం చెప్తారంటే ఈ దినాల్లో యేసయ్య అన్నీ బైబిల్లో ఉంది. మనం చేసే పనులకి మనకు బుద్ధి చెప్పడానికి బైబిల్ అనేక రకాలుగా ఉంది. లూకాసు వార్త 14:15 మీరు చూస్తే యేసు ప్రభు పెళ్లి చేయటానికి సిద్ధపడి ఒక పెద్ద విందు చేశాడు. ఏం చేశాడు? విందు చేసి ఏర్పాటు చేసుకున్నవారు, పిలువబడిన వారు, ప్రార్థన కొరకు అర్పించిన వారు, నేను ప్రార్థన చేయబోతున్నానని సమర్పించిన వారు, ఎన్నుకున్న వారు, విశ్వాసులైన వారికి యేసయ్య చెప్పాడు. విందు చేసిన తర్వాత పనివారిని పంపిస్తున్నాడు. ఎవరింటికి పంపిస్తున్నాడు? ఎవరింటికి? కొత్త వాళ్ళ ఇంటికి కాదు, ఏర్పాటు చేయబడిన విశ్వాస దగ్గర ముందు పంపిస్తున్నాడు. ఏమని? పోయి వాళ్ళందరూ విందు రెడీ అయింది, సిద్ధమైంది, పెళ్లి కుమారుడు ప్రైజులు, ఇప్పుడు వివాహం సమయం అయింది, దేవునికి ఆరవారం శబ్దము, దేవుని మేలు ఇవన్నీ ఉంది కనుక వాళ్ళందరినీ పోయి పిలుచుకోరా, ఏర్పాటు చేయబడిన పిలువబడిన వారిని అందరినీ పిలుచుకోరావటానికి పిలిస్తే వాళ్ళు చెప్పేది ఏం తెలుసా? వాళ్ళు ఏం చెప్తున్నారు? నన్ను పిలవద్దు, ఇప్పుడే నేను ఎద్దులు కొన్నాను, ఇప్పుడే నేను వివాహం. సాకుపోకులు. ప్రైజ్. ఏమ్మా ప్రేయర్కి రాలేదంటే మనం చెప్పేది ఏం తెలుసా? ప్రైజుల రాలేదంటే పాస్టర్ గారు రాలేదు, నిజంగా నా కొరకు ప్రేయర్ చేయని, నా బలహీనత చెప్పరు, సాకుపోకులే చెప్తారు. ప్రైజుల ఈ రోజుల్లో தமிழ்ல சொல்லணுமா? ప్రైజుల ஆமாம் சோத்திரம். இங்கே சாக்குப்போக்குகளை சொல்கிறா நிறைய பேர். நாங்கள் வாசித்தா, ஆண்டவரே இப்போதான் ஒரு மாட்டை வாங்கினேன், அந்த மாட்டை மேய்க்கிறதுக்கு போகிறேன், இப்போதான் ஒரு கம்பெனி வச்சேன், இப்போதான் ஒரு இது ஒரு ஆஃபீஸ் வச்சுக்கிறேன், இப்போதான் எனக்கு ஒரு వేల இருக்குது. అది இல்லை. ప్రైజులం దేవుని వాక్యం అలాగే చెప్పలేదు. ఏర్పాటు చేయబడిన వారు, విశ్వాసులు, దేవుని కొరకు జీవించే వారికి సాకుపోకు చెప్పే పరిస్థితి అక్కడ లేనే లేదు. మీరు ఏమన్నా అనుకోండి, మీరు దేవుని కొరకు నేను చెప్పటం దేవుని వాక్యం ద్వారా అక్కడ మీరు గమనించి చదివినట్లయితే పిలువబడిన వారి యొక్క జీవితములు చూస్తే వారు సాకుపోకులు చెప్పి, వారు లోకరీతైన చింత కలిగి, ఒక భారం కలిగి, ఒక కుటుంబ పరిస్థితిని బట్టి మరి దేవుని వెదికే మనసు లేక చాలా విశ్వాసులు మేలుని పోగొట్టుకుంటున్నారన్నది అక్కడ యేసు చెప్పిన ప్రార్థన. ఆమేన్. గోజ ఆడటం, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఒక ఆయమ ప్రైజులో ఈ నొప్పి ఆ నొప్పిని వస్తుంది ప్రార్థనకి. స్తోత్రం. మా ప్రార్థనకి వస్తున్నావా? లేదు. ప్రైజులో నొప్పి ఎక్కడ పోతుంది? హాస్పిటల్కి వెళ్తే కదా. ప్రైజులో హాస్పిటల్ ఇది దేవుని సన్నిధి, స్వస్థపరిచే స్థలం ఇది.
విడుదల ఇచ్చే స్థలం ఇది. వాక్యం విన్నప్పుడు మనం దేవుని కొరకు ఎప్పుడైతే సమర్పిస్తున్నామో ఒక మేలైన ఆశీర్వాదాలు ఉంది అనేది అక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది నాలో మనం కుటుంబ సమస్య మారటం ప్రార్థనే. దీనికి ఎందుకు యేసు ఆ శిష్యులు అడిగారు, యేసు ప్రభు ఎందుకు ఈ సంభవాన్ని చెప్తున్నాడని మీరు గమనిస్తే, ఆ గోజాడే ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో మేలు ఉంది. యేసు చెప్పాడు, వాడు స్నేహితుడు అంటాన్ని బట్టి అతనికి సహాయం చేయలా, వాడు గోజాటాన్ని బట్టి వాడికి మేలు చేయకుండా ఉండునా అని యేసు చెప్పాడు గోజాడే విషయంలో. సరే, ఇప్పుడు 18లో మీరు లూకా, అది మనకు తెలిసిన విషయమే, ఒక సొమ్మశిలక ప్రార్థన చేయమన్నాడు. ఒక విధవరాల దగ్గర, ఒక విధవరాలు చాలా వేదన దుఃఖ సమస్య ఉంది. ఆమె వెళ్ళి తన ప్రజల అధికారుతో కూడా, వాడు ఎలాంటి వాడు అని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తన న్యాయాన్ని 18 லூக்கா சுவார்த்தை 18 அத்தியாயமில் మనం గమనిస్తున్నాం. லூக்கா 18 நாம் பார்க்கிறோம். அவன் போய் இந்த வேலைக்கு அந்த విధవి పోయి అవనిడతలో కేకరాం, ఏమని అడుగుతుంది, తన సమస్య ఉంది. సమస్య లేని విశ్వాసులు ఎవరు లేరు, అందరికీ సమస్య ఉంది. ఉందా? ఆమె చూడు, ఒక ఆమె తల బాగా ఆడేస్తుంది. ప్రైజ్లో సమస్య ఉంది అందరికీ, రైట్? ఆమెన్, హల్లెలూయా. కొంతమందికి ఉండినా లేనట్టుగానే నటిస్తారు. అందరికీ సమస్య ఉంది. ఆమెన్, ప్రైజ్లో. ఇప్పుడు అడిగి చూడండి, నవీన్కి ఒక మంచి ఒక ఉద్యోగం ఉంది, ఒక ఆఫీసులో కూర్చొని, ఇది నీకు చాలు సరిపోతుందంటే ఒప్పుకోడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఒక సమస్య ఉంది, ఏదో ఒక అవసరత ఉంది. ప్రతి వారికి, నేను ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను, ప్రతి వారికి ఒక అవసరత ఉంది. కానీ అవసరత తీరేది ఎట్ట తెలుసా? గోజాడి ప్రార్థన చేయటం. ఈ విధవరాలు వెళ్ళి ఆ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దగ్గర వెళ్ళి ప్రతిదినం గోజాడటం. విశ్వాసులు ముందు చాలా ఆర్వంగా ఉన్నారు ప్రార్థనకి. ఇప్పుడు చూస్తే ఆ ప్రార్థన ఆ భారమే లేదు. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, గోజాడి ప్రార్థన చేస్తే నీకు మేలు ఉంది. బైబిల్ బోధిస్తుంది. అదే నేను ఈరోజు మీకు చెప్పటం. ప్రతి విశ్వాసులు, ప్రైజులా, మీరు ఏదో ఈ సంఘము మిమ్మల్ని చూసి, ఇంతమంది ఉన్నారని చూసి ఏదో పై దేశములు ఉండి డబ్బు సంపాదించుకునే సంఘము కాదు. ఆమేన్, హల్లెలూయా. మీరే ఇవ్వగలిగిన వారు. ఆమేన్, అవును కదా. నేను ఎప్పుడు కానుకల గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. ఎవరైనా కూడా చెప్పవచ్చు. నేను ఒక శరణం పాడాము, అదే నాకు ఒక మనసు వేదన కనిపించింది. ఆ పాటలో ఒక శరణం పాడినప్పుడు, ప్రైజులా, మీరు చేర్చి పెడితే దొంగోళ్ళు అంతా ఎత్తుకొని పూడుస్తారు, నువ్వు దీనికి కానుకలు ఇవన్నీ ఒక శరణం పాడాం. అది పాడినప్పుడు నాకే ఒక మనసు కష్టంగా ఉండేది. ఏమిటి మనం ఏదో అడిగేవారికి ఉంది ఆ పాటలో నిలిపేస్తామని అనుకున్నాను. ఆ శరణం స్టార్ట్ చేసేసాను. ప్రైజ్లో నేను నిజంగా మీరు ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఏ విషయమైనా సరే ప్రార్థన చేసే విషయంలో, ఇచ్చే విషయంలో ఆసక్తి మీరు చూపించినప్పుడు ప్రతిఫలం మనకు ఉంది అని నేను తప్పక చెప్పగలను. ఆ యొక్క విధవరాలు వెళ్ళి, విధవరాలు అన్నప్పుడు అక్కడ ఎందుకు ఆ సంభవాన్ని ఆ ఉపమాన రీతి యేసు చెప్తున్నాడంటే, మనకు సహాయమే లేదు, ఎవరు మనకు సహాయం చేసేవారు లేదు, మనల్ని ఆదుకునేవారు లేదు, మనకు మేలు చేసేవారు లేదు, మనకు రికమెండ్ లేదు. మనకి ఏ విషయమైనా సరే డైరెక్ట్గా మనకు ప్రైజ్లో ఒక ఉద్యోగం కావాలి, ఒక మేలు కావాలి, ఒక స్వస్థత కావాలి, మనకు ఎవరు రికమెండే కాదు, యేసే మనకు రికమెండ్. చేతులు తడదామా? ఆమేన్. ప్రార్థన చేసే దేవుని బిడ్డలు, ஜெபிக்கிற கர்த்தருடைய பிள்ளைகளுக்கு வேறொருவர் நமக்கு ரெக்கமெண்டே தேவையில்லை. ஆண்டவரே நமக்கு எல்லாவற்றையும் இறங்கி நமக்கு நன்மை செய்கிறவர். பிரைஸ் தி லார்ட். எல்லாவற்றையும் நமக்கு இறங்கி நன்மை செய்கிற தேவனை நாம் ఆరాధిக்கிறோம். ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా గమనించండి. మీరు అనుకోవచ్చు దేవుని వాక్యం ఏదో వ్యర్థమని. నేను ముగిస్తున్నా. ఇంకొక ప్రార్థన దానికి ఒక ఉంది. సరే, ఆయన 7వ వాక్యం ఒకసారి చదువుదాం. దాంట్లో 18:7 మాత్రం చదువుదాం. దేవుడు తన ఏర్పరచబడిన వారి నిమిత్తమై దివారాత్రులు. మరి గమనించాలి ఈ సంభవం. ఈ యేసయ్య ఈ ప్రార్థనలో లూకా సువార్త ఆ యొక్క 11వ అధ్యాయంలో చెప్పబడిన మాటని మీరు గమనిస్తే,
ఆయన ఈ మాటలో చెప్తున్నాడు, సొమ్మశీలక ప్రార్థన చేయమంటున్నాడు. పొందేంత వరకు, మేలు పొందేంత వరకు, మనకు దేవుని పొందేంత వరకు, విడుదల పొందేంత వరకు, సహాయం పొందేంత వరకు దేవుని విడవక ప్రార్థన చేయటం. తెలుసుకున్న దేవుని బిడ్డలు ఎలాంటి వారు? ఇప్పుడు వాక్యం చదువుదాం. మొరపెట్టుకున్న వారికి న్యాయం తీర్చడం, మొరపెట్టే వారికి, గోజాడే వారికి, దేవునితో ప్రార్థన చేసేవారికి, వారికి ఆ సమస్యను ఆయన తీర్చుడా అంటే ఏమర్థము? తీరుస్తాడు. ఆమేన్. మన సమస్య తీరుస్తాడు. ప్రార్థించేవారు సమస్య తీరుస్తాడు. కాబట్టి ఈ దినాల్లో ప్రార్థన చేసే కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మనం మారుదాం. సంఘంగా ప్రార్థన చేయటం మారుదాం. మనం అలాగా చేద్దాం. మేలైన ఆశీర్వాదాలకు మనం కారకులు అవుదామనేది అక్కడ మాట చెబుతుంది. దీంట్లో కిందనే ఒక్కొక్కసారి ఇంకొక చిన్న మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఇప్పటికే టైం అయింది, ముగిస్తామంటే. ఎందుకంటే నేను లేట్ చేయగా మీరు కూడా లేట్ చేస్తూనే ఉంటారు. అది ఏమో కానీ ప్రైజులా ఎప్పుడుదా ఈ మార్పు రాబోతుందో తెలియదు. నాకు కొంచెం వాక్యం చెప్పాలని ఆసక్తి ఉంది. నేను కొంచెం లేట్ చేస్తాను కదా, మీరు కూడా అరే ఆయన లేట్ చేస్తాడు కదా, మనం కూడా లేట్ చేస్తామని మీరు లేట్గానే వస్తున్నారు. సరిపోని ప్రైజులు, ఏమో దేవునికి మహిమ. కింద ఈ మాటలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చూద్దాం, చదువుకున్న మాటలు 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమిటి అంటే 9వ వాక్యం చదువుదాం. మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, మీకు తట్టుడి మీకు తేయబడును. యేసు చెప్పిన మాట. ఆయన ఇస్తాను, తట్టుడి, తెరువుడి, అడుగుడి. ఆయన మనల్ని అడగమంటున్నాడు. ఆయన ఎంత జాలి కలిగిన వాడో. ఇంకొక విషయం మీరు కింద చదివినట్లయితే, ఇక్కడ ఒక కుటుంబానికి సంబంధించిగా ఒక సంఘము ప్రార్థన చేసే ఒక కుటుంబాన్ని పోలిక చెప్తున్నాడు. ఏమిటంటే, మీరు ఒక తండ్రి కుమారునికి కలిగిన ప్రేమ జాలిని గురించి చెప్తున్నాడు. మీరు బాగా గమనించాలి. ప్రార్థన చేసే దేవుని బిడ్డలకి ఏ విధంగా మనం తండ్రికి బిడ్డలకు ఉండే ఒక సంబంధం, ప్రేమ, మరి చెడ్డవాడుగా ఉన్నా, తప్పువాడుగా ఉన్నా, మరి వేదన కలిగి ఉన్నా, దుఃఖపడినా, మరి మనస్సు ఇక్కడ ఏకత్వం కలిగి చెప్పే మాటని మీరు గమనిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, చెడ్డవారిగా ఉన్న మీ కుమారులకి, చెడ్డవాడు మీ కుమారుడు, బాగా గమనించండి. తప్పిపోయినాడు, తల్లిదండ్రుల మాటలు వింట్లా, వారి ఇష్టానుసారంగానే జీవిస్తాడు కుమారుడు, నిజమే. అయితే కుమారుడు వచ్చి, డాడీ నాకు ప్రైజురా రొట్టె కావాలి, నాకు ఆహారం కావాలి, రొట్టె కావాలంటే రొట్టెలాగా రాళ్ళు ఇచ్చునా? స్తోత్రం. చేపలు అడిగితే ఇదే రా ఇది చేప అని చెప్పి పాముని తీసుకుని వచ్చి ఇచ్చునా? ప్రైజులు ఇవ్వడు. మీరు ఏదైతే అడుగుతారో, చెడ్డవారిగా మీ కుమారులు ఉన్నప్పటికీ కూడా, తండ్రిని చెప్పలా, కుమారులు చెడ్డవారే ప్రైజ్ వాక్య ప్రకారం చూస్తే. కానీ మీ కుమారులు చెడ్డవారిగా ఉన్నప్పటికీ కూడా మీ కుమారులు అడిగింది నువ్వు చేయకుండా మాను. ప్రైజ్. యేసు ఈ మాటలో మనం చూస్తున్న ఒక గొప్ప దయ, ప్రేమ ఏమిటంటే, బిడ్డల కంటే ఎక్కువగా ప్రార్థన చేసే వారి యొక్క మొరలకు జవాబు ఇచ్చే మనం ప్రభువు. హల్లెలూయా. అయితే ఇంత దయ కలిగిన మన యేసు, ఇంత మాటలు చెప్పిన మన ప్రభు, ఎందుకు మనం ప్రార్థన చేసి మనం పొందలేకపోతున్నాం? ఆమేన్. అవునా? తీర్మానం చేద్దామా? ఇప్పుడు తండ్రి కంటే దయ చూపించే మన యేసు, అక్కడ ఆయన అదే అంటున్నాడు. మీరు ఆ మాటలో మీరు గమనిస్తే, ప్రార్థన చేసే మాటలో మీరు గమనిస్తే, తండ్రి కంటే ప్రైజుల యేసు చెప్పిన మాట, మీ చెడ్డవారిగా ఉన్నప్పటికీ కూడా మీ కుమారుడికి. ఎన్నిసార్లు చెడ్డవాడు ప్రేమించటం, క్షమించటం, క్షమాపణ అడగటం, మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ పాత అనుభవమే. అలా కాదు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి కదా, కుమారుడు కదా, అల్లుడు కదా, మామ కదా అని చెప్పి క్షమించి ప్రైజ్ లార్డ్ మార్పు లేని బ్రతుకు మనకు జీవితంలో
వద్దు. దయచేసి ఒకటి నేను చెప్పగలను. ప్రైజులో కొంతమందికి ఈ రోడ్ అంతా నాది అనేవాళ్ళు ఎవరు చెప్పారు? ఎవరు? తాగుబోతులు. ఎట్టా చెప్పండి చూద్దాం. తాగుబోతులు రోడ్లు నడిచిపోతే బస్సుని చూడరు, కారుని చూడరు, నీతిని చూడరు, యథార్థను చూడరు, భయభక్తిని చూడరు, భార్య బిడ్డలను చూడరు. అన్నీ నాది, లోకం నాది. ఆ మనస్తత్వం దయచేసి గమనించండి. దేవుని బిడ్డలకి స్తోత్రం ఒక ప్రత్యేకత, దీవెన ఉండాలి. మనం రాజులం, అధికారం కలిగిన వారు, దేవునికి మన ఇచ్చిన హక్కుని మనం స్వతంత్రించుకునేవారు. ఎన్నో రహస్యాలు ఉంది దీంట్లో. కాబట్టి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం మేలుకు పాత్రలు అవుదాం. ఇక్కడ చెడ్డవారిగా ఉన్నప్పటికీ కూడా నిన్ను క్షమించి, నిన్ను అంగీకరించి కుమారులుగా చేయటం, మేలు చేయటం, దీవెనకరంగా చేయటం, నీకు సహాయం చేయటం, నేను ఎక్కించటం, నీకు ఆయన తప్ప వేరే మార్గం నాకు లేవు. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యం, అవును నేను విడవక ప్రార్థన చేస్తాను. కొంతమంది మోడల్గా మారిపోయారు. ఎట్టంటే ప్రైజులో ప్రార్థన చేసేవారికి ఇక్కడ నుండి ఒక లెటర్ రాసేసి ఇక్కడ నుండి ఒక కానుకలు పంపించేస్తే మేలు జరిగిపోతుంది. అది తప్పైన ఉపదేశం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరో నేను చేయవచ్చు. ఒక సంఘం, ఒక బలహీన ఉన్నప్పుడు ఒక సంఘము, కాపరి, బిడ్డలు తప్పక చేయవచ్చు. నిన్ను గురించి బాగా అర్థమే చేసుకోలేని వారి కొరకు, నిన్ను గురించి సరిగా అర్థం చేసుకోలేని వారి కొరకు ఏమి ప్రార్థన చేసినా మనకు జవాబు ఉంటుందని అది మోసపోవద్దండి. మనం నిజంగా నాకు ఒక విషయం, నా బిడ్డలు, నా విశ్వాసులు, నా చిన్నపిల్లలు, యవనస్తులు, చదువుకున్న బిడ్డలు, వారికి బాగా తెలుసు ఎంతవరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో నిజంగా నేను ప్రార్థన చేస్తే నాకు ఒక భారం ఉంది. ఏదో పై రీతిగా చేసే ప్రార్థన కాదు, అంతరంగములో ఉండి మరి చేసే ప్రార్థన సహవాసం మీకు ఉన్నట్లయితే మీరు దేవునికి పాత్రలు అవుతారు. ఇలాంటి ప్రార్థన జీవితం కలిగిన సంఘము మీ కుటుంబాలకి, మీ జీవితానికి, బిడ్డలకి, భవిష్యత్తుకి, అన్నిటికీ ఒక విలువైన మార్గం ఉంది. అదే ప్రార్థన మార్గము. ఆమేన్ చెప్దామా? అనుసరిస్తాం, నడుస్తాం. ఈరోజు తీర్మానం చేయండి. దయచేసి తీర్మానం చేయండి. నేను కొంతవరకైనా ఒక 5 నిమిషాలైనా సరే నేను ప్రార్థన తప్పకుండా, నేను 5 నిమిషాలు కాదు పాస్టర్, అరగంట చేస్తాను, మంచిది, తప్పు కాదు. ప్రార్థన చేసే ఏ వ్యక్తి అయినా సరే మార్పులు తప్పకుండా ఉంది. ప్రార్థన చేయకపోతే మార్పు రాదు. ఏదో పై ఎట్లా అంటే యెషయాలో ఒక మాట ఉంది. புண்ணு ఉంది అనుకోండి, காயம் சோத்திரம் உள்ள சிவு இருக்குது, மேலே காயம், வீக்கம் இருக்குது, மேலே గాయం. దీని మీద ఎంత మందులు వేసినా లోపల ఉండే చివు మాత్రం ఏం చేస్తుంది? నొప్పిని కలిగిస్తూ ఉంది. అవునా? మాత్ర వేసాం కదా, మందులు వేసాం కదా అని కదా. మందులు వేస్తే ఏమి కాదు, బైబిల్ ఉంది యెషయా 1వ అధ్యాయంలోనే. మరి అలా కాదు, ముందు ఆ పుండులో ఉండే చివ్వుని బయటికి తీస్తే తప్ప పుండు ఆరదు. ఆమేన్. హల్లెలూయా. ఆ పుండు ఆరాలంటే, స్తోత్రం, బాగా గమనించండి. ఆ పుండు ఆరాలంటే ఏం చేయాలంటే ముందు చివ్వు దాంట్లో నుండి తీయాలి. మనలో ప్రయోజనం లేని గుణాలు మనలో తీసినప్పుడే ఏమి చెప్పినా సరే, ప్రైజులో ఆ మనిషికి ఏం చెప్పినా సరే ఈడుస్తుంది, పాపానికి ఈడుస్తుంది, ఈడ్చుకొని పోతుంది. నువ్వు ఎంత పాస్టర్ అయినా ఉండు, ఎంత చర్చ్ అయినా ఉండు, నువ్వు ఏమన్నా చెయ్యి, నేను పోయి ఆ పని చేసేసే రావాలి. తుణికరం, దేవుని సన్నిధిలో ఒక తుణికరమైన పాపం. మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఇది. మనం వచ్చినప్పుడు దేవునికి ఆశీర్వాదానికి కారకులు అవ్వటానికి మనమే సమర్పించినట్లయితే మేలు ఉంది, దీవెన ఉంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సమస్యలు ఇవ్వవద్దండి. అయ్యో ఇది మనం చేస్తున్నాం, ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాం, ఈ మార్పు రాదు అని ఎవరు అనుకోవద్దండి. తప్పక మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్.
హల్లెలూయా. బిడ్డలకు తండ్రి కంటే ప్రేమించే యేసు, తండ్రి కంటే మనం ప్రార్థన విని జవాబిచ్చే యేసు, మనం తండ్రి కంటే మనల్ని ప్రేమించే యేసు మనకున్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుడిని తన తండ్రి వెదకటం మనం గమనిస్తున్నాం. అతని మురికిని చూడలా, అతని పాపాన్ని చూడలా, అతని కౌగులించుకొని ముద్దు పెట్టాడు. యేసు అలాంటి వాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఆ మనస్తత్వంతో దేవుని సన్నిధిని వెతికి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన యేసు నేర్పించాడు. దీంట్లో మేలు ఉంది, మనకు దేవుని ఉంది. ఇది పొందుదాం, దేవుని కొనసాగించి నడుద్దాం. ప్రభువే ఈ మాటను మనకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. పడదా పాట. ఆమేన్. தேவகிருபை என்றும் உள்ளது, தேவகிருபை என்றும் உள்ளது. దేవుని కృప ఎల్లప్పుడు మనతోనే ఉంది, ప్రార్థన చేసే వారితోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. தேவகிருபை என்றும் உள்ளது, அவர் கிருபை என்றும் உள்ளது. அவரை போற்றி துதித்து பாடி அல்லேலூயா என்றார் பரிப்போம். அவரை போற்றி துதித்து பாடி அல்லேலூயா என்றார் பரிப்போம். நெருக்கப்பட்டோம் மடிந்திடாமல் கர்த்தர் தாம் நம்மை காத்ததாலே, மடிந்திடாமல் கர்த்தர் நாம் நம்மை காத்ததாலே, அவர் நல்லவர், அவர் வல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. ஆமென், ஆமென். அவர் நல்லவர், அவர் வல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது, கிருபை என்றும் உள்ளது. அவர் கிருபை என்றும் உள்ளது. அவரை போற்றி துதித்து பாடி அல்லேலூயா என்றார் பரிப்போம். அவரை போற்றி துதித்து பாடி அல்லேலூயா என்றார் பரிப்போம். சத்துரு சேனை
మాకు ఆలోచనకర్తగా ఉండి అన్ని విషయాల్లో మమ్మల్ని భద్రపరిచి రాకపోకలు, ఉద్యోగములు, ప్రయాసములు, వ్యాపారములు ప్రభా మరి చేస్తున్న ప్రతి విషయములో మీరు మమ్మల్ని ఆదరించి నడిపించి కాపాడి 7వ నెల ఇక మొదటి విశ్రాంతి దినమున మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించిన విధానాల కొరకు వచ్చిన వందనాలు. వచ్చిన ప్రతి వారిని ప్రభువా మీరు పేరు పేర్లుగా దీవించుము. మా బలహీనతను చూడక తండ్రి, మీరు నిజంగా తండ్రి కంటే ప్రేమించేవారు. ఆ ప్రేమలో మేము కొనసాగించి నిన్ను అద్దుకొని నీలో జీవించే విశ్వాసులుగా మేము ఉండటానికి మాకు కృప చూపించము, సహాయం చేయము తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఏ విషయంలో కూడా మమ్మల్ని దూరపరచక, ఏ విషయంలో కూడా ప్రభా మమ్మల్ని దూరపరచక మమ్మల్ని సమీపులుగా చేయము, సహాయం చేయము తండ్రి. నీకు వందనాలు. మరి విశేషంగా ఇచ్చిన కానుకలు బట్టి వందనాలు ప్రభా. నీ బిడ్డలు ప్రతి నెలలో ఇస్తున్న ప్రతి దశభాగ కాணிకైనా ప్రభా, మొక్కుబడి కానికైనా ప్రభా, మరి స్తోత్రం ఆదివారం కానుకలైనా ప్రభా, అన్నిటిలో మీ దృష్టి ఉంచి మీరు నిజంగా ఇచ్చే దేవుడు, ప్రేమించేవారు, మీరు నిజంగా తిరిగి ఇచ్చే దేవుడు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీకు వందనాలు, నీకు వందనాలు. ప్రతి బిడ్డల్లో ఉండే బలహీనత ఎవరిలో ఉందో బలహీనతను మార్చు. ఎవరికి సమస్య ఉన్నదో ఆ సమస్యలో నుండి విడుదల ఇవ్వము. ఒకవేళ వ్యాధులు ఉన్న వారికి స్వస్థత దయచేయము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినాల్లో శోధనైనా కష్టమైనా మమ్మల్ని ప్రభా, మమ్మల్ని మీరు శోధనకు బలానికి మించి మమ్మల్ని శోధించేవారు కాదు అని మాకు మీ వాక్యం బోధిస్తుండగా, మాకు వచ్చే శోధనలో మేమేదో కుంగిపోయినట్లుగా ఉండకుండా దాంట్లో నుండి ఒక విముక్తి పొంది నిన్ను ఆరాధించి నీ వైపు వచ్చి నేను నీ సన్నిధిని వెదికే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పంపించుము. బిడ్డలు ప్రభా స్కూల్కు వెళుతుండారు, వారి అవసరతను సంధించి బిడ్డల యొక్క ప్రయాణములు, రాకపోకలు, స్కూల్లో మరి చదువులో, జ్ఞానములో అన్నిటినీ సమృద్ధి చేయము. బిడ్డలను ఒక ప్రత్యేకించబడిన కుటుంబాలుగా మేము ఈ లోకములో ఉండటానికి మీరు మాకు దయచేయము తండ్రి. నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు అలాగ చేసి తండ్రికి చెప్పాలి తండ్రి. తన బిడ్డలు చదువుతున్నదని చూసి వారు దేవుడు గొప్పవారు, వారి జ్ఞానాన్ని ఇచ్చేవారని అలాంటి అనుభవానికి నీ బిడ్డల్ని నడిపించము, సహాయం చేయము. ఎవరెవరైతే ప్రభువా ఏ విషయములో అవసరత కొరకున్నారో అవసరతను మీరు తీర్చి సమృద్ధి చేయము. ఉద్యోగమాన అన్నిటినీ మీరు ధారాళంగా ఇచ్చి నీ నామాన్ని మహిమపరచుకోమని ఈ ప్రార్థన సమయాల్లో మేము గోజాడి ప్రార్థిస్తున్నాం. వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించి పంపించమని సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరినామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మీయ సన్నిధి తోడు వచ్చిన ప్రతి వారితో ప్రభు రాకడ పర్యంతం ఎన్నడూ తోడుండి ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. ప్రైజులు. అందరికీ వందనాలు. ప్రైజులు.